అందరికీ మిత్రులు, బంధువులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా శ్రీ పరావరణ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరంతా ఈ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఆరోగ్యాలతో ఉండాలని, ఆయుష్ బాగుండాలని, రెండోది శాంతి ఉండాలని. ప్రపంచం యుద్ధాలతో నడుస్తుంది కాబట్టి శాంతిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా హామీలు ఇచ్చారు. ఏవి ఇప్పటివరకు అమలుపరచలేదు. ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుంది ప్రభుత్వ పాలన కూడా. అందరూ బాగుండాలని కోరుకోవాలి. ప్రపంచం కూడా ఏంటంటే పెద్ద దేశాలు చిన్న దేశాలు నడుస్తుంది, చిన్న దేశాలు ఇంకోటి ఉన్నాయి. భారతదేశంలో కూడా ఈ పార్టీని ఆ పార్టీని అనసాల ఎవడైతే ఎక్కువ ఉందో కింద వాళ్ళని అనసాలని చూస్తున్నారు. సరే, రకరకాల వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కూడా మంచి కోరుకోవాలి తప్ప మన రాష్ట్రం బాగుండాలా, మన దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలని కోరుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే అణచివేత కార్యక్రమాలు చేస్తున్నారు ఎదరు పార్టీలని ఇష్టం వచ్చినట్టు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఏంటంటే విషాదకరమైన విషయం, ఈ సంవత్సరం 2 మూసీ పేరుతోని, హైడ్రా పేరుతోని, సుందరీకరణ పేరుతోని వేల ఇళ్ళు నాశనం చేసి వదిలిపెట్టారు, నిరాశ్రయం చేశారు. అట్లనే ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్ల అనే దాంట్లో చాలా 600 చిల్ల ఇళ్ళుని నిరాశ్రయం చేశారు. వాళ్ళందరూ కూడా అందరూ బాగుండాలా, అందరూ కూడా ఇల్లు ఉండాలా, వాళ్ళకు గుర్తు ఉండాలా, పని ఉండాలని కోరుకోవాలా. అట్నే పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ 2 రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. అప్పులు చేసి ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు పెట్టలేదు. అప్పులు చేస్తే అభివృద్ధి ఉండాలా, వనరులను సమీకరించాలా, అది కాకుండా ఎదరు పార్టీని ఏది చేయాలనేది చూస్తున్నారు. ఇప్పుడు కూడా పాత తరం నాయకులు అన్ని పార్టీలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలా. వాళ్ళందరూ మంచి చేశారు కాబట్టి ఇవాళ కూడా వాళ్ళ పేర్లు దొరుకుతున్న అన్ని పార్టీలు కూడా. ఇక్కడ కూడా అంతే ఉండాలి. నెహ్రూ గారు అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేశారు ఆధునిక దేవాలయాలని. కాబట్టి ఇలా భారతదేశం సస్యశ్యామలం ఉంది. వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది విదేశాంగ విధానంలో కూడా అంత మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా ఏమిటంటే ఇక్కడ ప్రతి పార్టీ కానీ ఎదరు పార్టీని చేయడం, ఇంకోటి మీడియా కూడా ఆ విధంగా తయారైంది. ఎవరి కల్పనలు ఉంటే వాళ్ళ పార్టీలో కులవంతరం మన అంటగట్టి ఆ విధంగా చేస్తున్నారు. ఆ మీడియా కూడా ఆ విధంగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అదే పరిస్థితులు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఇది నరేంద్ర మోడీ గారు వచ్చిన కొత్తలో నేను విదేశాల్లో నల్లధనం ఉంది, స్విస్ బ్యాంకుల్లో అటు ఇటు ఉంది, మీరు అందరూ తీసుకొచ్చి పంచుతున్నారు. ఇప్పటి వరకు దానికి అజా లేదు. ఇన్ని సంవత్సరాల్లో కూడా నోట్ల రద్దు వల్ల వేల కోట్లు కుంభకోణాలు జరిగినాయి. చిన్నోడు ఎవడు లైన్లో ఉండి ఇబ్బందులు పడ్డారు తప్ప పెద్దవాళ్ళు ఎవడు కూడా ఆడికి వచ్చినాయి. అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి వెళ్ళి రాజ్యం ఉంది పడుకోడు పరిస్థితి కూడా. అంటే పెద్దవాళ్ళ పనులు అన్నీ అవుతాయి. ఇవాళ కూడా ఇన్ని సంవత్సరాలైనా కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ చాలా కులాలు ఇవాళ తిండి లేదు. ఉద్యోగాలు లేని ఉండండి, పదవులు లేని ఉండే. ఈ కుల రాజకీయాలు పెట్టి మత రాజకీయాలని, ఆ దేవుళ్ళని, ఈ పార్టీలని, కులాలను పెట్టి నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపడుతున్నారు. ఇది లౌకికమే. సోషలిస్ట్ భారతదేశం ఏంటంటే అన్ని పార్టీలకు అన్ని కుతాలకు అతీతంగా ఉన్నారు ఆ దేశం. ఇక్కడ కూడా ఏమిటంటే ఇప్పుడు జనగణమనలు మొదలు పెడుతున్నారు. జనగణమన కూడా ఏం చేయాలంటే అందరూ అసలు కులాన్ని రాయకూడదు. ఇప్పుడు కులాలు చర్చ ఎక్కువైంది. అసలు కులాన్ని రాయకూడదు అసలు జనగణమనలో. కేవలం జనాభాని లెక్కలు రాయాలి, డీటెయిల్స్ రాయాలా, వృత్తి ఉద్యోగాలు కూడా రాయాలి తప్ప ఇంకోటి ఏంటంటే వాళ్ళకుండా ఆస్తులు రాయాలా, ఉద్యోగాలు రాయాలా అనేది కోరుకోవాలి తప్ప ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రతి ఇంకేంటో కార్డులు ఎత్తుమంటారు. బియ్యం పక్కదారి పోతున్నట్టే మళ్ళీ కొత్త కార్డులు ఎత్తుంటారు. ఇటు పోయి అటే పోతున్నాయి. ప్రజలకి బేదోడి కింద ఉండకూడదు. బేదోడు కూడా ఉండాలా, పని కల్పించాలా. ఇంకోటి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా. రైతులకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తే విదేశాల నుంచి కూడా వాళ్ళు మనకి ఎగుమతులు అడుగుతారు. వాటిని చేయొచ్చు. ఇక్కడ కూడా ఆరోగ్యపరంగా ఉంటాయి. వాటి వరకు రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి లేడు. ఆరోగ్య శాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మీ